నర్సంపేటలో ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని రోజున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ నర్సంపేట ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెల్ పాయింట్ వారి ఆధ్వర్యంలో వరంగల్ రోడ్లోని అమరవీరుల స్తూపం నుండి కొవ్వొత్తుల ర్యాలీతో మెయిన్ రోడ్ వెంబడి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. పహల్గామ్లోని పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్న ఈ దాడిలో పలువురు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారని, దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో అస్థిరత సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవడం, పర్యాటకులపై ఉగ్రవాదులకు పాల్గొనడం విచారకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో సిహెచ్ వెంకన్న, శ్యామ్ ప్రసాద్, రమేష్, ఎస్కే భాష, రాములు పాల్గొన్నారు. ఇలాంటి సమయంలో దేశంలో రాజకీయాలు ఎట్లా సరే అభివృద్ధి వాస్తవాలు దెబ్బతీయడానికి ఉగ్రవాదం రాజు చంపడం చాలా ఇబ్బందికరమైన విషయం. అభివృద్ధి కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ కూడా మనం వింటున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం అందరూ సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశానికి మనకు ప్రపంచానికి చీడపురుగులా మారే సమస్య ఈ సందర్భంలో పాకిస్తాన్ని భారతదేశం గట్టి చర్యలు తీసుకోవాలని అస్సాంలో మొబైల్ అసోసియేషన్ వేడుకుంటున్నాను. కాశ్మీర్లో పర్యటన కోసం వెళ్ళిన టూరిజం సంబంధించిన 28 మందిని టెర్రరిస్టులు అత్యంత అమానుషంగా చంపడం విచారకరం. ఈ సందర్భంగా నర్సంపేట ఎలక్ట్రానిక్స్ డివిజన్ మరియు మొబైల్ డివిజన్ అందరం సమిష్టిగా కలిసి కొవ్వొత్తుల ర్యాలీ ఇస్తున్నాం. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క హిందువు ఇప్పుడు సైనికుని వలె ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. టెర్రరిజం ఎన్నో సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా పునాదులు కూరుకుపోయి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది. వాళ్ళు 20 మందిని అత్యంత అమానుషంగా చంపిన సందర్భంలో మన ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంత పటిష్టమైన సెక్యూరిటీ, పటిష్టమైన పోలీసు భద్రతా బలగాలు ఉండి కూడా 20 మంది చంపిన వ్యక్తులను ఇప్పటివరకు కూడా పట్టుకోకపోవడం శోచనీయం. కాబట్టి హిందువులంతా మేల్కొనాలి, అందరూ ఐక్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి టెర్రరిస్టం పూర్తిగా ఒకటి వేళ్లతో పెకలించాలని మన యొక్క భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హిందువులందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా మేము నినాదం చేస్తున్నాం. ముందుగా 2 రోజుల క్రితం చనిపోయిన భారతీయులైనటువంటి మన సోదరులు ముస్లిం అయినటువంటి కాశ్మీరీ పాకిస్తాన్ అటువంటి తీవ్రవాదులు కాల్చప్పుడు చాలా బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ అసోసియేషన్ తరఫున కూడా వారి కుటుంబానికి భగవంతుని దయవల్ల శాంతి కలగాలి, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే హిందువులు అనగానే పాకిస్తానీలు ఎందుకో మరి అంత కోపం వాళ్ళకి అందరూ హిందువులందరూ కలిసి ఒక్కసారి ఉత్సవపోతే మొత్తమయ్యేటువంటి పాకిస్తాను అలాంటి దేశంలో ఉంటే మరి హిందువులు ఎందుకు ఇంత అదిగా రెచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు. టూరిజం ఈ మధ్యనే డెవలప్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడి అతని టూరిజాన్ని డెవలప్ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న సమయంలో మరి పాకిస్తాన్ అటువంటి తీవ్రవాదులు మరి మన హిందువుల మీద పడి నువ్వు హిందువా చూచు ముస్లిమా హిందువా అని చెప్పి అనుకుంటా కాల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి హిందువులంటే ఆ పాకిస్తానీలకు ఎందుకు అంటారు? మరి ఇదే పాకిస్తాన్ ఇదే విధంగా చెలరెక్కితే మాత్రం రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఒక్క ఆజ్ఞ కనుక మన ప్రజలకి ఇచ్చినట్టయితే పాకిస్తాన్ కొట్టబోయేటువంటి పాకిస్తానీలు వాళ్ళు ఈ రోజున హిందువులను ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారు, ఎందుకు ఇంత దారుణానికి గురిచేస్తున్నారు? చిన్న పిల్లలు పాపం వాళ్ళకు ఇంత దారుణంగా కాల్చి చంపడం అనేది అమానుషమైన చర్య. మరి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఈ గవర్నమెంట్ వాళ్ళని దొరకబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దొరకబట్టి నరబోధంగా వాళ్ళని చంపడం జరుగుతుంది. చంపడం కూడా వాళ్ళు వదిలిపెట్టాలి. అదేవిధంగా పాకిస్తాన్కు ఇలాంటి హెచ్చరిక పంపిస్తున్నాము. బాబు మీరు ఇదే విధంగా కనుక చేస్తే మాత్రం రాబోయే కాలంలో హిందువులందరూ కలిసి ఒక్కసారిగా తుమ్ముతో కొట్టుకోబోతుంది మీ పాకిస్తాన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ విధంగా మనవి చేస్తున్నారు. జై హింద్.
నమస్కారం.